తోమా గారు తోమా గారు భారతదేశానికి 2000 సంవత్సరాల క్రితమే వచ్చారు అనే ఒక ప్రతిపాదన ఉంది. ఓకే కానీ తోమా గారు భారతదేశానికి అసలు రాలేదు. ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. తోమా గారు అసలు క్రైస్తవ్యానికి భారతదేశానికి వచ్చి క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేయడం ఏంటి, ఇది ఒక జోకు అన్నట్టుగా కూడా మాట్లాడతారు. మళ్ళీ ఇంకా చాలా మంది తోమా గారు అసలు భారతదేశానికి రాలేదు, ఎందుకంటే తన సమాధి 2 ప్లేసుల్లో ఉంది కాబట్టి ఇది తూచ్ అని అంటారు. కానీ వీళ్ళకి హిస్టరీ అంటే ఏంటో తెలియదు. సో ఇప్పుడు మనం లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ లెట్ us స్టార్ట్ ద షో. ఎస్, తప్పకుండా. ఇదే కదా సార్? ఈరోజు మన టాపిక్ ఇదే కదా సార్? ఎస్ ఎస్. మనం కనపడటం అవసరమా లేదా ఒకసారి మీరు చూసుకోండి, పర్వాలేదు. వాట్ ఎవర్, ప్రేక్షకులకి క్లియర్ గా కనపడితే చాలు. ఫుల్ స్క్రీన్ చేయండి. ఫుల్ స్క్రీన్ చేస్తాను, బాగా క్లియర్ కనపడుతుంది. ఓకే, రైట్. మనకు సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. ఈ తోమా గారి ఒక మాట, నోటి మాట ఒకటి చాలా ఇంపార్టెంట్ మాట. అది మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. అది యోహాను సువార్త 20వ అధ్యాయము మళ్ళీ 27, 28 వచనంలో మనకు దొరుకుతుంది. కాబట్టి సింబాలిక్ గా ఉంటుందని మనం thumbnail లో పెట్టడం జరిగింది. సెయింట్ థామస్ ఇన్ ఇండియా. అపోస్తులుడైన తోమా గారు మన దేశానికి ఎప్పుడు వచ్చారు అనేది క్వశ్చన్. అసలు వచ్చారా లేదా, వచ్చారా, వస్తే అసలు ఎప్పుడు వచ్చారు, ఆ తర్వాత ఏం జరిగింది, రైట్ అండి? సో నెక్స్ట్ అండి, ఎవరి తోమా గారు అంటే యేసు ప్రభు గారి 12 మంది శిష్యులలో ఒకడైన డౌటింగ్ థామస్, అనుమానపు తోమా. ఆయనకి అనుమానాలు ఎక్కువ. యేసు ప్రభు వారి గాయాల్లో నేను ఏలు పెట్టి చూస్తే గాని ఆయన తిరిగి లేచాడని నేను నమ్మను అంటాడు ఆయన. యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి ఆయనకి చనిపోయి లేచిన తర్వాత ప్రత్యక్షమై ఆయన మరి గాయాల్లో తోమాని రా వచ్చి ఏలు పెట్టి చూడు నేనే అని అంటే ఆ సీన్ అండి ఇది. తర్వాత ఆయన అన్న మాట ఒకటి, నా ప్రభువా నా దేవా. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28 వచనాల్లో మనకి కనబడుతుంది. స్టోరీ మొదలు పెట్టే ముందు నేను మిమ్మల్ని ఒకసారి మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచీకి తీసుకెళ్తాను. మీరు కూడా ఉన్నారు అక్కడ? మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచి. ఈ సాంచి అనేది ఇది ఒక బౌద్ధ స్తూపం అండి, బౌద్ధ స్తూపం. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినది. సెకండ్ సెంచరీ బౌద్ధ స్తూపం అండి, రైట్ అండి? సో దీన్ని పుష్యమిత్ర శుంగుడు కాలంలో మళ్ళీ తర్వాత గుప్తులు వాళ్ళు చాలా మంది రిపేర్స్ చేపించారు దీన్ని, రైట్? కానీ ఇక్కడ నేను ఎక్కడైతే నిలబడ్డానో దీని ఎదురుగా ఒక తోరణం కనపడుతుంది. తోరణ అంటారు దీన్ని. ఈ తోరణం ఇదే తోరణం. బౌద్ధ స్తూపానికి, ఈ స్తూపానికి 4 తోరణాలు ఉంటాయి. ఇంకొక యాంగిల్లో చూపిస్తాను నెక్స్ట్ ఫోటోలో చూ. ఇది తోరణం అండి. ఈ తోరణం ని మనం కానీ ఒకవేళ జూమ్ చేసి చూస్తే మనకి దీని మీద ఆడవాళ్ళు 2 కనపడతారు. వాళ్ళనే యక్షి అంటారు. ఏమంటారు సార్? యక్షి. యక్షులు అనేవాళ్ళు బౌద్ధ మతంలో, జైన మతంలో ఉంటారు. తర్వాత మళ్ళీ హైందవ మతంలో వీళ్ళని హైజాక్ చేసుకొని కాపీ చేసుకోవడం జరిగింది. ఎవరండి వీళ్ళు? యక్షి. కింద కనిపిస్తారు యక్షి. సరే, నెక్స్ట్ పిక్ లో నేను క్లియర్ గా కనపడేటట్టుగా పెట్టాను. ఎస్, ఇది యక్షి. ఆ తోరణం మీద ఉండే యక్షి. యక్షి అనేవాళ్ళు జనరల్ గా నగ్నమైన ఈ విధంగా మనకి వాళ్ళు చెక్కి తర్వాత వాళ్ళు చెట్ల దగ్గర ఉన్నట్టుగా లేకపోతే శృంగారించుకుంటున్నట్టుగా అలా మనకు కనపడుతుంది. అయితే నెక్స్ట్ ఇంకొక పిక్ నేను చూపిస్తాను చూడండి. ఇది యక్షి. ఈ యక్షి ఎక్కడ దొరికింది? రోమ్ నగరంలో రోమ్ దేశంలో దొరికింది. రోమ్ దేశంలో పాంపేయి అనే ఒక నగరంలో దొరికింది. ఇది ఎప్పటిది? ఈ యక్షి బొమ్మ అక్కడికి ఎవరు తీసుకెళ్లారు, ఎలా తీసుకెళ్లారు, ఎప్పుడు తీసుకెళ్లారు అని
నెక్స్ట్ ఒక చిన్న నేను మీకు పెట్టాను నెక్స్ట్ దాంట్లో సార్. ఈ బొమ్మని పాంపేయి లక్ష్మి అంటారు. యాక్చువల్ అక్కడ ఉన్నది ఆ విగ్రహం లక్ష్మి విగ్రహం కాదు, కానీ అది యక్షి విగ్రహం. కానీ వీళ్ళు ముద్దుగా పాంపేయి లక్ష్మి అని పిలుస్తారు. అది మ్యూజియం లో ఉందండి. ది పాంపేయి లక్ష్మి ఈజ్ అన్ ఐవరీ స్టాచ్యూట్ that was discovered in ruins of Pompeii, which was destroyed in the eruption of Mount Vesuvius. Vesuvius అనే ఒక మౌంటైన్, అది ఒక అగ్నిపర్వతం. 77వ సంవత్సరం కామన్ ఎరా లేకపోతే ఏడి 79 ఏడిలో అది అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఆ పాంపేయి నగరం అగ్నిపర్వతం కింద, దాని లావా కింద అది ఉండిపోయింది. తర్వాత రోజుల్లో 1938లో అమీడియో మౌరి అనే ఒక ఇటాలియన్ స్కాలర్ ఆయన తవ్వకాలు చేపిస్తున్న ఆ సమయంలో ఇది బయటపడింది. అంటే ఆల్మోస్ట్ 900 సంవత్సరాలు ఇది భూగర్భంలోనే ఉంది. ఇది సేఫ్ గా లావా కింద. రైట్. దీన్ని తీసి కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఇది ఫస్ట్ సెంచరీకి చెందింది. ఓకే రైట్. కానీ ఇది ఇండియన్ బొమ్మ. ఇది అరే ఈ ఇండియాకి చెందిన బొమ్మ మరి 1వ శతాబ్దంలోని బొమ్మ రోమ్ నగరంలో ఏం చేస్తుంది, పాంపేయి నగరంలో రోమా రాజ్యంలో కింద ఉన్నది అనేది డౌట్. రైట్ అండి. నా స్టోరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది వెతకటం. రీసెర్చ్. తర్వాత ఐ హావ్ కమ్ అక్రాస్ ఒక కాన్సెప్ట్. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ చూపిస్తాను చూడండి. ఎస్, దీన్ని ఈ కాన్సెప్ట్ పేరు ఏమంటారంటే, ఇది కాన్సెప్ట్ అనే కాదు, ఇట్ ఈస్ ద హిస్టరీ. దీన్ని పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అంటారు. మీకు లెఫ్ట్ సైడ్ లో కనపడుతుంది పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. అంటే అప్పట్లో నోన్ వరల్డ్, అప్పట్లో 2000 సంవత్సరాల క్రితం ఈ తెలిసిన ప్రపంచం, అదే ఆ కాలంలో అప్పటికి ఇంకా అమెరికా లేకపోతే మా అస్త్రాలయము, ఇంగ్లాండ్ లేదు, బ్రిటిష్ లేదు, అప్పటికి ఏమి లేదు. రైట్ అండి. అంటే వాళ్ళు మా అస్త్రాలయము, మా రాముడు అస్త్రాలయమే ఆస్ట్రేలియా అని చెప్తారు. సో అప్పటికి ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నీ ఇంకా గుర్తింపులోకి రాలా. రైట్ అండి. 2000 సంవత్సరాల క్రితం ఇది ట్రేడ్ రూట్ కోసమని రోమా సామ్రాజ్యపు రాజులు రాయించిన ఒక డాక్యుమెంట్, ఈ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ అని. ఆ డాక్యుమెంట్ ఏంటంటే, ఈ సెయిలర్స్ ఉంటారు కదా మన నావికులు, ఈ నావికులు ఏ దిశలో ఎన్ని రోజులు ప్రయాణం చేస్తే ఏ దేశానికి వెళ్తాము, ఏ దేశంలో ఎవరెవరు రాజులు ఉన్నారు, ఏ రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళు ఏ భాష మాట్లాడతారు, మరి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమేం ట్రేడింగ్ చేసుకోవచ్చు, స్పైసెసా, మార్బుల్సా, లేకపోతే గోల్డా, లేకపోతే ఏంటి, ఇవన్నీ ఆ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ దాంట్లో వీళ్ళు రాశారు. ఇది ఇట్స్ లైక్ అ హ్యాండ్ బుక్, నావికులకి హ్యాండ్ బుక్. అది 2000 సంవత్సరాల క్రితం. రైట్ అండి. ఇంకొంచెం ప్రిసైజ్ గా కనపడే ఫోటో పెట్టాను చూడండి. చూసారా సార్? సో ఆ కాలంలో ఉన్న రాజ్యాలు ఇవన్నీ. సో ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నాను, దీనికి మన టాపిక్ కి ఏంటి సంబంధం అంటే, నెక్స్ట్ రాబోయే దాంట్లో మీకు తెలుస్తుంది. ఇదే ఆ బుక్ అండి, పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ. రైట్. ఇది మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క లైబ్రరీలో కూడా మీకు దొరుకుతుంది. ఇప్పుడు తోమా గారి సేవలోకి వద్దాం. రైట్ అండి. డైరెక్ట్ ఇంకా మ్యాటర్ లోకి దిగిపోతున్నా. మెసొపొటేమియా నందున్న ఎడెసా పట్టణంలో తన సేవను ప్రారంభించిన తోమా అపోస్తులుడైన తద్దయితో కలిసి బబులోనుకు వెళ్ళను. అంటే ఎట్లా? కాలినడకతో. రైట్ అండి. బబులోనుకు వెళ్ళను. అటు తర్వాత తాను మాత్రం ఒంటరిగా పరసీక దేశమందు, అంటే పర్షియా దేశమందున్న అబియాబేనిలో సేవ చేయుటకు వెళ్ళను. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుచుండిన వ్యాపారమును బట్టి, ఇప్పుడు అర్థమైందా సార్ ఎందుకు చూపించాను? వ్యాపారం. ఈ వ్యాపారం సీ రూట్. ఆ కాలమందు ఐగుప్తు, పాలస్తీనా అను దేశముల మధ్య జరుగుతున్న వ్యాపారమును బట్టి పరస్పర సంబంధం ఉండెను. ఇదంతయు పారసీక దేశము మీదుగానే జరుగుచుండెను.
తోమా మరియు ఇతర అపోస్తులు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాలి అని ప్రార్థించి చీటీలు వేయగా తోమా గారికి భారతదేశము చీటీ వచ్చెను. ఓకే, వీళ్ళకి ఆల్రెడీ చీటీలు వేయడం అలవాటు ఉంది వీళ్ళకి ఆల్రెడీ. ఎస్ అప్పుడు పాతకాలంలో చీటీలే, అది చీట్లు వేసుకోవడం అనేది మనకు యోనా గారు సందర్భంలో ఉంది. ఎస్, యోనా సందర్భం ఉంది. అపోస్తుల్లో ఒకరు చనిపోతే అది కూడా చీట్లు ఇస్తారు కదా. ఎస్ రైట్ అండి. తోమా గారికి భారతదేశము చీటీ వచ్చెను గనుక నైలు నది మీదుగా ఎర్ర సముద్రం, మళ్ళీ చూపించండి ఒకసారి. నైలు నది మీదుగా ఎర్ర సముద్రం, ఆ తర్వాత హిందూ నౌకా ప్రయాణం ద్వారా చూసారా, ఎర్ర సముద్రం దగ్గర నుండి అక్కడ పైన అక్కడ ఈజిప్ట్ నైల్ దగ్గర కొంచెం లెఫ్ట్ కి రండి సార్. ఎస్ నో, ఆ రూట్, ఆ సీ రూట్ ఈ సీ రూట్ పట్టుకొని ఎరిథ్రియన్ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ రూట్ పట్టుకొని ఆ తరువాత హిందూ సముద్రము నౌకా ప్రయాణము ద్వారా మన భారతదేశానికి చేరుకున్నారండి. ఎక్కడ భారతదేశం బోర్డర్ దాకా వచ్చారు. రైట్, వచ్చి ఎక్కడికి వెళ్ళారు? నార్త్ ఇండియాకి వెళ్ళారు ఫస్ట్ నార్త్. ఓకే, రైట్ అండి, నార్త్ ఇండియాకి వెళ్ళారు. నెక్స్ట్ పిక్ చూపించండి. మన దేశం గురించి వినిన తోమా బయలుదేరి భారతదేశానికి వచ్చెను. క్రీస్తు శకం 49లో గాంధారము అంటే పంజాబ్ అంటే కాంధార్ ఏరియాలో ఉన్న రైట్ సార్ పరిపాలించిన రాజైన గుండా ఫరాజ్ లేకపోతే సందా ఫరోజ్ అని కూడా అంటారు, ఫరస్ దగ్గర కట్టడ నిపుణుడిగా చేరెను, కన్స్ట్రక్షన్ వర్కర్ గా చేరెను. రైట్ అండి. యువరాజైన ఘాట్ మరణించినప్పుడు తోమా యేసు నామంలో అతనిని తిరిగి బ్రతికించినందున రాజు క్రీస్తును అంగీకరించెను. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ సమయంలో నేను ఎప్పుడు కుషాన రాజులు వచ్చారు ఇండియాకి అవి అని చెప్తుంటాం కదా. అయితే కుషానీయుల దాడిని బట్టి తోమా గాంధార సంఘమును శాంతియాస్ అను డీకన్ చేతికి అప్పగించి సొకోటిరా అనే లంకకు వచ్చెను. అక్కడ నుండి క్రీస్తు శకం 52లో వర్తక ఓడ ఎక్కి మలబార్ కేరళ సముద్ర తీరమందున్న గిరంగనూర్ దిగెను. రైట్ అండి. అప్పుడు అంటే ఇప్పుడు సెకండ్ టైం ఆయన నౌకా ప్రయాణం చేశారు. అప్పుడు ముసిరీస్ అని పిలువబడిన ఈ ఓడరేవు కొచ్చిన్ సమీపమున ఉండెను. వచ్చిన తర్వాత ఏడు సంఘాలు స్థాపించారంట. చూడండి, పాలూర్, గిరంగనూర్, పారూర్, కొకమంగళం, కాయల్, నిరణం, కొళ్ళం అను 7 స్థలములలో సంఘములను స్థాపించెను. ఈ సంఘములు తర్వాత మార్తోమా సంఘములు అనబడెను తరువాత కాలంలో. నెక్స్ట్ ఇదిగోండి, దిస్ వాజ్ ద ఇది చర్చ్ లో ఉన్నవి ఇవి ఫొటోస్ ఇవన్నీ. సో థామస్ అరైవింగ్ ఇన్ ఇండియా ఇన్ 52 అంటే కేరళలో అరైవింగ్ ఇన్ కేరళ ఇన్ 52 AD. రైట్ అండి. నెక్స్ట్ ఇవి ఇప్పుడు ఇందాక నేను ఏవైతే పేర్లు చదివానో పాలూర్, గిరంగనూర్, పారూర్, కొంకమంగళం, కాయల్, నిరణం, కొళ్ళం ఇవన్నీ ఇవేనండి ఆ ప్లేస్లు. ఇక్కడ 7 సంఘాలని ఆయన గారు స్థాపించగలిగారు తోమా గారు ఆ కాలంలో. రైట్ అండి. ద పాసిబుల్ ఫుడ్ స్టెప్స్ అంటే కేరళ నుంచి ఎలా అయి ఉండొచ్చు, ఒక పాసిబుల్ ఒక బొమ్మ గీసుకుంటే ఆయన ఇలా కాలినడకన ఒక్కొక్క సంఘం స్థాపిస్తూ ఇలా కేరళలో తిరిగి ఉంటారు అనేది ఒక అంచనా. రైట్ అండి. తర్వాత ఈ మార్గాన మరి చెన్నైకి వెళ్ళి ఉండొచ్చు అనేది ఇంకొక అంచనా. రైట్ అండి. ఇలా తోమా గారు సువార్త చెప్పటమే కాకుండా అనేక స్వస్థతలు చేసి మరి అనేక సూచక క్రియల్ని కూడా చూపించి మరి ఎంతో మందికి బాప్తిసమునిచ్చి రక్షణని ఇవ్వడం జరిగింది 1వ శతాబ్దంలో మన భారతదేశంలో సార్.
మరి దీనికి అనిల్ కుమార్ అన్న అబద్ధాలు చెప్తున్నారు, క్రైస్తవులు అన్న అబద్ధాలు చెప్తున్నారు అని అనుకోనక్కర్లేదు. నెక్స్ట్ పిక్ చూడండి సార్, ఇదిగోండి. సెయింట్ థామస్ చర్చ్ అట్ పలియార్ ఇన్ త్రిచూర్, కేరళ ఈస్ ద ఓల్డెస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, 52 AD. రైట్ అండి. థామస్ డిడేమియస్ అంటే ట్విన్, రైట్ అండి. వన్ ఆఫ్ ద 12 అపోస్టల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈయన కట్టించిన ఆదిమ భారతదేశపు చర్చ్ అండి ఇది. అంటే ఆ కాలంలో తోమ గారు ఈ రేంజ్ లో కట్టించుంటారు అని నేను అనను. ఇది తర్వాత చాలా రెనోవేషన్స్ జరిగాయి. 2000 సంవత్సరాలు ఒక కట్టడం ఉండడం అనేది అది ఇంపాసిబుల్. ఓకే. నెక్స్ట్ అండి, ఆయన సామాన్య ప్రజలకే కాకుండా బ్రాహ్మణులకు కూడా సువార్తను చెప్పడం జరిగిందండి ఆ కాలంలో ఉన్న వాళ్ళు. రైట్ అండి. ఓకే, సరే. ఈ థామస్ గారిని పైకి థామస్ గారు భారతదేశానికి రావటం, థామస్ గారు భారతదేశంలో సువార్త సేవ చేయటం, మరి థామస్ గారు దేవుని సేవ నిమిత్తం మరి ఇక్కడ మన భారతదేశంలో నివసించాడు అనే ఆ విషయాన్ని గుర్తిస్తూ మరి మన భారతదేశం ఏం చేసింది నెక్స్ట్ దాంట్లో కనపడుతుంది. ఎవరండి ఈ ఫోటోలో ఏముంది సార్, కొంచెం జూమ్ చేసి చూపిస్తారా? సెయింట్ థామస్ అని ఉందండి. సెయింట్ థామస్ 1964లో సెయింట్ థామస్ గారి రాకను మన భారతదేశ ప్రభుత్వం గుర్తించి వారి పేరు మీద స్టాంప్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. 15 పైసల స్టాంపు 1969లో. మరి ఈ విషయాలు మన మన బైబిల్ మీద దాడి చేస్తున్న వాళ్ళకి, క్రైస్తవం మీద దాడి చేస్తున్న వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి పుట్టినోళ్ళు అనేది, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఇండియాకి తెచ్చారు అనే వాళ్ళకి మరి ఈ స్టాంపు చూసి ఏమంటారు? అవునండి, వాళ్ళు బుద్ధిహీనతలేండి. నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఎవరండి అసలు? బ్రిటిష్ వాళ్ళు మనకి ఏంటి సంబంధం అసలు? ఇక్కడ ఇది సంబంధం అంటే మిషనరీస్ మంచి పనులు చేశారు. మంచి పనులు చేసిన వాళ్ళని మరి తప్పకుండా మెచ్చుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక ప్రూఫ్. 1964 ఈ 1964లో పోస్ట్ కార్డు అండ్ స్టాంప్. అంటే నేను బిగినింగ్ లో ఫస్ట్ ఫోటో ఓన్లీ స్టాంప్ చూపించాను, స్టాంప్ తో పాటుగా పోస్ట్ కార్డు అంటే ఎన్వలప్, ఇది కూడా ఇష్యూ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. ఒకసారి మీరు జూమ్ చేసి చూపించండి సార్ ఆ ఫోటో వెనకాలది కార్డు. ఫస్ట్ డే ఆఫ్ ఇష్యూ సెయింట్ థామస్. సెయింట్ థామస్ 2nd December 1964 ఒక స్టాంప్ కూడా సెయింట్ థామస్ కల్కట్టా GPO అని చెప్పి చూడండి. స్టాంప్ కూడా వాటి ఆథరైజ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ పోస్ట్ 1964 అంటే ఇండియా మీద నిజంగా గౌరవం ఉన్న వాళ్ళందరూ ఇది ఒప్పుకోవాలి. స్టాంపులు ఎందుకు ఉన్నాయి? నిజమైన దేశభక్తులు ఎవరైతే ఉన్నారో దీన్ని ఒప్పుకోండి. దేశభక్తులు అంటున్నారు కదా, వీళ్ళందరూ కూడా ఇది స్టాంపులు చూడండి కనీసం. ఈ పోస్ట్ కార్డు మీద ఉన్న చర్చిని, ఈ పోస్ట్ కార్డు మీద ఉన్న చర్చ్ శాంథోమ్ క్యాథడ్రల్ అంటారు సార్, మైలాపూర్. మనకి ఇది చెన్నైలో కనపడుతుంది. నెక్స్ట్ పిక్ లో ఆ చర్చ్ ఫోటో కూడా పెట్టాను సార్. మైలాపూర్ చెన్నైలో ఉంటుంది. రైట్ అండి. నెక్స్ట్ ఈ స్టాంప్ గురించి దీని వివరాలు. ఇది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తీయబడిన వివరాలు ఇవి. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి తీయబడ్డ వివరాలు అని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఇష్యూడ్ ఫర్ ద PNT అంటే పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ was happy to issue the St. Thomas stamp on the occasion of the first visit of His Holiness Pope Paul VI to India to attend the 38th International Eucharistic Congress, which was convened at Bombay. ఆ టైంలో వీళ్ళు ఈ స్టాంప్ ని విడుదల చేయడం జరిగింది. The stamp which is being issued in honor of St. Thomas is in the denomination of 15 paise.
carries a picture of his silver bust which is in the Ortona Cathedral in Italy. ఇటలీలో ఆయన గారి ఏదైతే ఒక బస్ట్, ఒక విగ్రహం లాంటిది ఉందో దాన్ని ఆధారంగా తీసుకొని ఈ బొమ్మ తయారు చేసి ఈ బొమ్మని స్టాంప్ మీద పెట్టడం జరిగింది అని చెప్తున్నారండి. రైట్ అండి. కింద చూడండి, కింద లాస్ట్ 2 lines చూడండి. Born 1st century AD at Galilee, Israel. Died on December 21, 72 AD at Mayapur, Tamil Nadu, India. Mylapore, okay. నెక్స్ట్ థామస్. దీని వివరణ అది పోస్టల్ డిపార్ట్మెంట్ దాంట్లోంచి నేను తీసుకుని చూపిస్తున్నాను వివరణ. థామస్, నేమ్ థామస్, 1st century AD at Galilee, died on 21st December 72. The Indian Post and Telegraph Department issued a special postage stamp in commemoration of Saint Thomas, one of the 12 apostles of Christ, on the 2nd December 1964. రైట్ అండి. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ఒకరైన మరి తోమా గారు గారిని గుర్తు చేసుకుంటూ 1964లో ఈ స్టాంప్ ను మేము ఇష్యూ చేశాము అని చెప్తున్నారు. కానీ సెకండ్ పారాగ్రాఫ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, a completely authentic historical account of life of Saint Thomas Didymus, one of the 12 apostles of Christ, introduced Christianity to India. ఎవరంటండి ఇంట్రడ్యూస్ చేసింది క్రిస్టియానిటీ ఇండియాకి? థామస్. ఓకే. A completely authentic historic account of life, కంప్లీట్ గా అథెంటిఫైడ్ హిస్టరీ ఇది అని మన భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ఎవరో చెప్పట్లేదు, భారతదేశ ప్రభుత్వం చెప్తుంది. A completely authentic historical account of life of Saint Thomas Didymus, one of the 12 apostles of Christ, introduced Christianity to India. Experts generally agree that he took the northwestern route to India and arrived about 52 AD. He then proceeded to southern coast and preached the Christian faith among the people of South India. ఇందాక నేను చెప్పిన ఏదైతే ఉందో, there are some ancient monuments in South India. పురాతన కాలమైన కట్టడాలు ఉన్నాయంట సౌత్ ఇండియా, which are said to be said he met his death and Santhom Cathedral at Madras, which has been reacted on the spot where he was buried. మైలాపూర్ లో చనిపోయారు ఆయన గారు. మైలాపూర్ అక్కడే ఆయన గారిని సమాధి చేయడం జరిగింది. ఓకే, సరే. ఈ మరి థామస్ గారి మీద అటాక్ ఎక్కడ జరిగింది? సెయింట్ థామస్ మౌంట్ అని ఒకటి దొరుకుతుంది మనకి. సెయింట్ థామస్ మౌంట్ అనేది ఇది చెన్నైలో ఉంటుంది, ఒక చిన్న కొండ అండి. ఆ గుడి మీద రాసి ఉంటుంది పైన, మై లార్డ్ మై గాడ్ అని. నేను ఈ ప్రదేశానికి వెళ్ళాను. అసలు ఏం జరిగిందంటే, నేను అసలు క్రైస్తవ్యం అంటే నేను నమ్మని ఆ రోజుల్లో. మరి నేను ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మరి మా ఇంట్లో వాళ్ళందరూ మా బంధువుల ఇంటికి చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళు సెయింట్ థామస్ మౌంట్, తర్వాత మైలాపూర్ లో ఉన్న సెయింట్ థామ్ క్యాథడ్రల్ ఇవన్నీ వెళ్ళి చూశారు. చూసిన తర్వాత నాకు చెప్పారు, అరే తోమా గారు 2000 సంవత్సరాల క్రితం ఇండియాకి వచ్చారంటారా, తెలుసా నీకు అది? అంటే అవన్నీ ఫేక్, నేను అవన్నీ నమ్మనని నేను కొట్టిపడేశాను. కానీ అటువంటి నేనే తరువాత వెతుక్కుంటూ మరి ఈ తోమా గారి ఈ మందిరం ఏదైతే అంటే యేసు ప్రభు వారి ఆరాధనా స్థలమైన ఈ తోమా గారి జ్ఞాపకార్థంగా ఎక్కడైతే మన సెయింట్ థామస్ మౌంట్ ఉందో అది అక్కడికి నేను వెతుక్కుంటూ వెళ్ళానండి. ఒక వీడియో ఉంది, కొంచెం చూపిస్తారా సార్? ఖచ్చితంగా చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సెయింట్ థామస్ మౌంట్కి వచ్చాను. సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో ఉంటుందండి. చెన్నై ఎయిర్పోర్ట్ సౌండ్ వస్తుందండి.
కనపడుతుంది అనుకుంటా, చూడండి. నేను ఇక్కడికి మన సెయింట్ థామస్, ఎవరైతే యేసు ప్రభుకి నేను ఆయన గాయంలో ఏలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను లేకపోతే నమ్మను అన్నాడో ఆ థామస్ గారు ఇక్కడే మర్డర్ అయ్యింది. ఎలా మర్డర్ అయిందంటే తను ప్రార్థన చేసేటప్పుడు చూడండి, ఇలా మర్డర్ చేశారు. ఇదే క్లియర్గా ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ చర్చిలో రెండు వైపులా మన 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ ఫొటోస్, వాళ్ళు ఎలా హతసాక్షులు అయ్యారు ఆ ఫొటోస్ ఇలా. ఇది ఇప్పుడు ఆండ్రియా గారు చూడండి ఎలా హతసాక్షులు అయ్యారు, అవి మనకి చిత్ర రూపంలో చూపించడం జరిగింది. ఇది పేతురు గారు. ఇప్పుడు చర్చిలో లోపలికి వచ్చామండి. సో ఇక్కడే తోమా గారు ప్రార్థన చేసుకునేటప్పుడు వెనక నుండి వచ్చి తనని ఎలా చంపారు అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. ఇది తోమా గారు తయారు చేసుకున్న ఒక రాతి పలక లాంటిది. ఈ రాతి పలక మీద మీరు పురాతనమైన భాష కూడా చూడొచ్చు. ఓకే, అయిపోయిందండి, అంతే కదా? Yes sir. How was that? ఫైన్ సార్, ఫైన్, ఎక్సలెంట్ వర్కౌట్. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మా ప్రేక్షకులందరికీ చూపించారు. వెరీ గుడ్. మళ్ళీ మనం మన స్క్రీన్కి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. స్టక్ అయిందా సార్? స్టక్ అవ్వలేదు, సరిపోయిందిగా, కనబడుతుందిగా. ఒకసారి ఫుల్ స్క్రీన్ లో పెట్టేద్దాం, ఓకేనా? పేజ్ నెంబర్ 24 కి వచ్చేది. ఓకే, రైట్. ఎస్, నేను ఇందాక చూపించబోయింది ఇదే. ఇందాక వీడియోలో చూపించబోయింది ఇదే. ఇక్కడ మీకు లోపల నల్లగా ఒక రాయి కనపడుతుంది. ఆ రాయి మీద సిలువ చెక్కి ఉంటుందండి. అక్కడ ఒక సిలువ చెక్కి ఉంటుంది. సో చూడండి, నెక్స్ట్ పిక్ చూపించండి. రైట్ అండి, దగ్గర నుంచి. ఓకే, నెక్స్ట్ పిక్. అక్కడే అదే సెయింట్ థామస్ మౌంట్ మీద అక్కడ ఈ బొమ్మ ఎవరు గీశారో కొంచెం చదవండి సార్. మేరీ మదర్ ఆఫ్ గాడ్ పెయింటెడ్ బై సెయింట్ లూక్ ఇన్ 50 AD. లూకో ఏంటండి ఇక్కడ సార్? సెయింట్ లూక్ అన్నది ఏంటండి? అపోస్తులులైన ఈ మన పౌలు గారు ఉన్నారు కదండి, లూకా గారు ఉన్నారు కదా, హూ వాజ్ ద డాక్టర్, లూకా సువార్త రాశారే, ఆయన గారు తన స్వహస్తాలతో చిత్రీకరించిన ఈ చిత్రపటం ఆ చర్చిలో ఉంది 50 AD. ఓకే, రైట్. మదర్ మేరీ ఆఫ్ గాడ్
Printed by Saint Luke. Okay. పెయింటెడ్ బై సెయింట్ లూక్ ఇన్ Okay. 50 AD. 50 AD. Okay. రైట్ అండి. ఆ ఫోటో ఇక్కడ ఎవరు తెచ్చి పెట్టారు? దీనికి ఒక హిస్టరీ ఉందండి సార్. అంటే చాలా మంది మరి లూకా గారు ఇక్కడ సంఘాలు స్థాపించిన తర్వాత మరి Okay. బ్రిటిష్ రాజులు ఆ కాలంలో అంటే చాలా తర్వాత ఒక మేబీ ఏడీలో 1000 AD లేకపోతే 500 AD ఆ టైంలో చాలా Okay. చాలా గిఫ్ట్ ఈ అపోస్తలులకు చెందినవి భారతదేశానికి పంపించడం జరిగింది. అందులో Okay. ఇది Right. Okay. కింగ్ అర్థర్, ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, సెంట్ Okay. గిఫ్ట్స్ టు సెయింట్ థామస్ చర్చ్ ఇన్ ఇండియా. Okay. And Okay. these Saint Thomas are Church one of పంపించారు. them. Okay. Yes. These are one of them. Right అండి. Okay. నెక్స్ట్ ఈ రాయి ప్రీవియస్ ఈ రాయి ఇది సెయింట్ థామస్ గారు తోమా గారు తన స్వహస్తాలతో చెక్కుకున్నారు. చెక్కి ఇది ఒక రాయి ఒక ఆ కొండ మీద మౌంట్ మీద పెట్టుకొని ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు. రైట్ అండి. సో అటువంటప్పుడు మరి తోమా గారిని అక్కడ ఆ టైంలో కొంతమంది కుట్ర చేసి చంపడం జరిగింది. దీన్ని ఏమంటారంటే బ్లీడింగ్ స్టోన్ ఆఫ్ థామస్ అంటారు. పై ఫోటోనే చూపించండి, ఇంకా నేను ఇక్కడికి రాలేదు. బ్లీడింగ్ స్టోన్ ఆఫ్ థామస్ అంటారు. తోమా గారిని వెనక నుంచి బల్లెం పొట్టుతో చంపారు అనేది జరిగినప్పుడు ఈ పలకనే పట్టుకొని మై లార్డ్ మై గాడ్ అని చెప్పి ఈయన దాని మీద ఇది రక్తం దీని మీద చిందింది తోమా గారిది ఈ రాయి మీద. అందుకనే ఈ రాయి పేరు బ్లీడింగ్ క్రాస్ ఆఫ్ సెయింట్ థామస్ అంటారు. సో తోమా గారి మరణం 72వ సంవత్సరంలో జరిగింది కాబట్టి దాన్ని కూడా గుర్తిస్తూ మన భారతదేశం ఇంకొక స్టాంప్ రిలీజ్ చేసింది. చూడండి సార్. yes Saint Thomas 19th death centenary 1972 yeah okay India 72 నుంచి 1972 కి 19 సంవత్సరాలు అంటే కన్ఫర్మ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్, కన్ఫర్మ్ చేసింది అన్ని కూడా. yes ఇండియన్ గవర్నమెంట్. yes ఇండియన్ గవర్నమెంట్ ఏం కన్ఫర్మ్ చేసిందంటే 1972లో 1900 సంవత్సరాల క్రితం తోమా గారు భారతదేశంలోకి వచ్చి ఇక్కడ చనిపోయారు అని ఆయన జ్ఞాపకార్థంగా ఆయన చెక్కుకున్న ఆ బ్లీడింగ్ క్రాస్ అనే స్టోన్ ఏదైతే ఉందో దాన్ని స్టాంప్ గా చేయడం జరిగింది. ఇక్కడ హిందీలో ఏముంది, భారత్ అనే దాని కింద సంత్ థామస్ కే మహాప్రయాణ్ కి 19वीं శతాబ్ది. ఓకే రైట్ అండి. ఇంకా ఎవిడెన్సెస్ చూపించమంటారా? చూపించాలండి, ఖచ్చితంగా చూపించాలి. అన్ని మొత్తం చూపించాలి వీళ్ళకి, అప్పుడు కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఓకే రైట్. నెక్స్ట్ రైట్ అండి. ఇదేదో మనమేదో మార్ఫింగ్ చేసి చూపిస్తున్న ఫోటోలు కాదు. ఓకే అదే సేమ్ బ్లీడింగ్ క్రాస్ మీద ఉన్న సింబల్ ని ఒక పోస్ట్ కార్డు మీద కూడా పెట్టి 1973లో మన భారత ప్రభుత్వం ఘోషించి చెప్పింది సెయింట్ థామస్ గారు ఇండియాలో వీరమరణం పొందారు అని. అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. రైట్. yes అది చదవండి సార్. ఫస్ట్ డే కవర్ 3rd 7/3/1973. తర్వాత కింద సెయింట్ థామస్ 19th death centenary. యా ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కదా సార్. గవర్నమెంట్ చెప్తుంది. yes గవర్నమెంట్ ఇస్ అగ్రీడ్. మరి వీళ్ళేంటి 2000 సంవత్సరం కిందే ఉంది ఇక్కడ. 2000 సంవత్సరం కిందే ఉంది ఇది ఇక్కడ. అదే స్టాంప్ ఉంది. స్టాంప్ మీద ఏం రాసింది చూడండి. అవును. రౌండ్ స్టాంప్ లో కూడా సెయింట్ థామస్ డెత్ సేమ్ రౌండ్ స్టాంప్ మీద కూడా ఇది ప్రింట్ చేసి ఉందండి. ఇది నెక్స్ట్ అండి. అంటే బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఇది రాలేదు అంటానికి ద బెస్ట్ ప్రూఫ్ ఇచ్చారు ఇవాళ మీరు.
థ్యాంక్ యూ సార్. రైట్. సెయింట్ థామస్. ఈవెన్ బిఫోర్ ద క్రిస్టియానిటీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇంగ్లాండ్, ఇది ఇంపార్టెంట్. ఓకే. బైబిల్ గ్రంథం మీద దాడి చేస్తున్న వారులారా కొంచెం జాగ్రత్తగా వినండి. ఈవెన్ బిఫోర్ ద క్రిస్టియానిటీ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇంగ్లాండ్, 500 years అంటే ఇంగ్లాండ్ దేశంలో బ్రిటన్ లో కూడా ఇంకా క్రైస్తవమే రాని ఆ కాలంలో 500 years బిఫోర్, 500 సంవత్సరాల ముందే దట్ ఇట్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ ఇన్ ఇండియా. ఓకే. రైట్. అవుట్ ఆఫ్ 12 apostles of Jesus Christ, Saint Thomas was one of the apostles. సో ఇలా మనం చెప్పుకుంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే సార్, మధ్యలో చదువుతున్నాను చూడండి. ఆన్ 52 AD తర్వాత Saint Thomas landed on the Malabar coast of India. He established 7 churches, అవన్నీ మనకు తెలుసు. తర్వాత post that he started his journey towards Coromandel and reached Tamil Nadu. రైట్ అండి. తర్వాత తమిళనాడు. There he met the then ruler King Mahadevan అనే రాజుని కలిసాడు. కింగ్ మహాదేవన్ వాజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సెయింట్ థామస్. రైట్ అండి. చాలా ప్రభావితం అయ్యాడు ఆయన సెయింట్ థామస్ గారిని చూసి. హవెవర్ ఫ్యూ మినిస్టర్స్ ఆఫ్ కింగ్ హ్యావ్ ప్లాటెడ్ అ ప్లాన్ టు కిల్ సెయింట్ థామస్. ఆయన కింద ఉన్న మినిస్టర్స్ ఉన్నారే, రైట్ అండి. ఓకే. జనరల్ గా మినిస్టర్స్ ఎవరు ఉంటారు సార్? మినిస్టర్స్ ఎవరు ఉంటారు? ఆటోమేటిక్ గా బ్రాహ్మణ వర్గం వారు ఉంటారండి. మంత్రులు. ఖచ్చితంగా. రాజు లీడ్ చేసేది బ్రాహ్మణులే కదా వాళ్ళ గ్రంథాల ప్రకారం. అవునండి. మహాదేవన్ ప్లాటెడ్ ప్లాన్ అంటే ఫ్యూ మినిస్టర్స్ ఆఫ్ కింగ్ మహాదేవన్ ఏం చేయలేదు పాప, మంచోడు ఆయన. ఆయన కింద ఉన్న కొంతమంది మినిస్టర్స్ ఏం చేశారంటే ప్లాటెడ్ ప్లాన్ టు కిల్ సెయింట్ థామస్. ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్, సెయింట్ థామస్ వెంట్ అండ్ హిడ్ ఆన్ అ హిల్. ఆ హిల్ నే ఇప్పుడు సెయింట్ థామస్ మౌంట్ అంటాం మనం. Surrounded. However, he was found and killed in 72 AD. Right అండి, 72వ సంవత్సరం. Even after his death, ఆయన గారి వీరమరణం పొందిన తర్వాత కూడా his disciples continued the work of spreading Jesus Christ teaching and Christianity in India. Yes. Yeah. ఇదిగోండి ఎవరు చంపారో చూడండి. జూమ్ చేసి చూపించండి ఫోటో. ఇది అదే చర్చ్ లోని ఫోటో. సెయింట్ థామస్ మౌంట్ పైన ఉంటుంది ఈ ఫోటో. ఎవరు సరేనా? వెనకాల పిలక కూడా కనపడుతుంది. ఈ ఫోటో నేను తీసిందే. హోలీ ప్లేస్ ఆఫ్ మార్టిర్డమ్ ఆఫ్ సెయింట్ థామస్. ఇదిగోండి ఇందాక బ్లీడింగ్ క్రాస్ అని చూపించాను, కనపడుతుందా ఈ చిత్రపటంలో? బ్లీడింగ్ క్రాస్ కనపడుతుందండి. ఇదే ఈ బ్లీడింగ్ క్రాస్ నే మన భారతదేశం స్టాంప్ గా ఇష్యూ చేసిందండి. ఓకే. అంటే వాళ్ళు కూడా ఒప్పుకునేది ఇదంతా వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో ఈజ్ యాక్సెప్టెడ్ దిస్ అన్నమాట. అది మరి ఏం చేసి పురావస్తు ఆధారాలను తీసేయలేరు కదా సార్? అవును, తీయలేరు. కరెక్ట్. దిస్ ఇస్ రైట్. తర్వాత అకార్డింగ్ టు ట్రెడిషన్ ఇన్ AD 232, the greater portion of relics of Apostle Thomas are said to have been sent by Indian king and brought from Mylapore and to the city of Edessa, Mesopotamia, on which occasion of Syriac Act were written. అంటే ఆ కాలంలో ఉన్న రాజు ఈయన అవశేషాలని వగేరా ఇవన్నీ మెసోపొటేమియా దగ్గర రాజ్యానికి పంపించినట్టుగా మనకి చరిత్ర చెప్తుంది. ద ఇండియన్ కింగ్ ఈజ్ నేమ్డ్ యాజ్ మజ్దై అనే రాజు. ఇన్ సిరియాయిక్ సోర్సెస్ మిస్డియోస్ అంటారు, పాత కాలపు ప్రతుల్లో ఉంటుంది. మిస్డియోస్ ఇన్ గ్రీక్ అండ్ లాటిన్ సోర్సెస్ రెస్పెక్టివ్లీ, విచ్ వాస్ బీన్ కనెక్టెడ్ టు ద వాసుదేవ్. అంటే మిస్డియోస్ అనేది మనం ఫోనెటిక్స్ చూస్తే బాస్దేవ్. ఆన్ ద కుషాన్ కాయినింగ్ ఆఫ్ వాసుదేవ 1 అని చూస్తే ఈ బాస్దేవ్ ఈజ్ నో వన్ బట్ వాసుదేవ 1 ఆఫ్ కుషానా ఎంపైర్. ఓకే. ఈ వాసుదేవ 1 అనే ఆయన ఈయన ఈ అవశేషాలు థామస్ గారి అవశేషాల్లో మరి మాక్సిమం పార్ట్ ఇండియాలో ఒక చెయ్యి భాగం ఉన్న బోన్ ఉంది. ఓకే. మిగతా అవన్నీ అక్కడికి పంపించేయడం జరిగిందండి. ఓకే. రైట్ అండి. నెక్స్ట్ ఇదే మైలాపూర్ లో ఉన్న శాంథామ్ క్యాథడ్రల్ లో ఉన్న తోమా గారి సమాధి. రైట్ అండి. నేను ఇక్కడికి వెళ్ళలేదు,
పోగలదు. ఓకే ఇదే తోమా గారిని గుచ్చిన బల్లం యొక్క ఆ కొన, ఓకే బల్యం ఏదైతే బల్యం గుచ్చారో ఆ కొన ఇదేనండి. ఓకే నెక్స్ట్ ఇదిగోండి జూమ్ పిక్, క్లోజ్ జూమ్ అప్ చేసి క్లోజ్ చూపించండి. రైట్ అండి. ఓకే నెక్స్ట్ సెయింట్ థామస్ ఇండియాకి వచ్చాడని మనం ఇప్పటిదాకా ఎన్నో ఆధారాలు చూపించాం. భారతదేశం ఒప్పుకోవడం, మళ్ళీ ఓకే కొన్ని రెలిక్స్ చూపించాం, లేకపోతే బ్లీడింగ్ స్టోన్ చూపించాం, పాతకాలంలో చర్చ్ చూపించాం. రైట్ అండి. మరి నెక్స్ట్ ఇంకొక చిన్న ట్విస్ట్ తో ఇంకొన్ని చూపిస్తాను సార్, త్వరగా అవగొట్టేస్తాను 5 నిమిషాలు. ఓకే బిషప్ థామస్ అనే అతను, బిషప్ థామస్ అనే ఒక బిషప్ గారు క్రీస్తు శకం 345 సంవత్సరంలో ఎడెస్సా ప్రాంతం, ఇందాక ఆయన అవశేషాలు ఎక్కడికి పంపించారు, 232లో ఎడెస్సాకి పంపించారు కదా. ఓకే ఓకే ఆ ఎడెస్సా, సేమ్ ఎడెస్సా నుంచి బిషప్ థామస్ గారు భారతదేశానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు, 345లో. ఓకే నిజంగానే థామస్ గారు ఉన్నారా ఇక్కడ చూద్దాం అని చెప్పి థామస్ గారు ఉండేవారా అని వచ్చారు ఇండియాకి. క్రీస్తు శకం 345లో ఎదెస్సా ప్రాంతపు వాడైన బిషప్ థామస్ మలబారు రావడంతో క్రైస్తవ్యం క్రమంగా వ్యాపింపని ఆరంభించింది. సిరియా నుండి వచ్చిన కానాయి తోమా అనే వ్యాపారస్తుడు భారతదేశం వచ్చి సుగంధ ద్రవ్యాలు కొని సిరియాకు ఎగుమతి చేసేవాడు. అతని ద్వారా సిరియా నుండి వచ్చిన బిషప్ థామస్, మళ్ళీ ఇక్కడ పెరిప్లియస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ వస్తుంది. రైట్ అండి. ట్రేడింగ్ అతని ద్వారా సిరియా నుండి వచ్చిన బిషప్ థామస్ కాంగరానూరులో స్థిరపడ్డట్లు అప్పటి కాంగరానూరు రాజు పెరుమాళ్ ఇతనికి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తుంది. మలబార్ ప్రాంతంలో అంటరాని వారిగా పరిగణింపబడే జాలరులను పరవర్లు అని పిలిచేవారు. సిరియా నుండి వచ్చిన క్రైస్తవ బోధకులు పరవర్లకు క్రీస్తును గురించి బోధించడమే కాక వారి అభివృద్ధికి తోడ్పడ్డారు. ఎప్పుడు 3వ శతాబ్దంలోనే. ఓకే కరెక్ట్. అంటరాంతరాన్ని ఫస్ట్ టైం ఖండించింది క్రైస్తవులే. ఎస్ రైట్ అండి. గట్టిగా నోట్ చేసి పెట్టుకోండి ప్రోగ్రామ్. ఆ తరువాత పోర్చుగీస్ వారి రాకతో భారతదేశంలో అంచెలంచెలుగా విస్తరించింది. ఇక్కడ దాకా ఆపేద్దాం. బిషప్ థామస్ గారు వచ్చిన తర్వాత కొన్ని రెలిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఆయన ఆ కాలంలో ఉన్న పాత నిబంధన గ్రంథము, లేకపోతే కొన్ని ప్రతులు అక్కడ నుంచి తెచ్చుకున్నాడు ఆయన. సో మన గౌరవ ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోదీ గారు, మరి ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు గారిని 2017 సంవత్సరంలో కలవడానికి వెళ్ళినప్పుడు ఈ కేరళలో తోమా గారు ఏదైతే మార్తోమా చర్చెస్ లో ఈ ప్రతులు ఉన్నాయో ఆ ప్రతుల్ని తీసుకొని ఇలాంటివే మళ్ళీ తయారు చేపించి, వాటిని రెప్లికా అంటారు, అలాంటివే మళ్ళీ తయారు చేయించి బెంజమిన్ నెతన్యాహు గారికి కానుకగా ఇచ్చారు 2017 సంవత్సరంలో. అంటే మోదీ గారు కూడా తెలుసు అన్నమాట తోమా గారి కోసం ఇక్కడికి వచ్చారండి. అయ్యో, మోదీ గారికి తెలియకపోవడం ఏంటండి? మీరు దీన్ని జూమ్ చేసి చూపించండి పిక్చర్ ని. క్లియర్ గా లేదనుకుంటా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎస్, క్లియర్ గా లేదు, అయినప్పటికీ ఇది అందరికీ తెలిసిన విషయాలండి. ఇది ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంది కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ పైన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నేను చదువుతున్నాను సార్. ప్రెజెంటెడ్ బై ఫస్ట్ లైన్ లో, సెకండ్ లైన్ లో హెచ్ఈ అంటే హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు హిజ్ ఎక్సలెన్సీ మిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ జూలై 2017. సరే, మనం ఈ బొమ్మ చూపించి ఇది మీరు తయారు చేసుకున్నారు మీ బొమ్మ, మీరు అబద్ధాలు చెప్తున్నారు, మా మోదీ గారు అట్లా చేయరంటారేమో. నెక్స్ట్ ఫోటో చూపించండి.
ఇది మోదీ గారి ట్విట్టర్ పేజ్ లో ఉన్నది, ద న్యూస్ మినిట్ అనే వెబ్సైట్ లో. అంతేకాదు మనకి ద హిందూలో, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఆజ్ తక్, ఎందులో వెళ్ళినా మీకు ఈ పిక్స్ కనపడతాయి. ఇక్కడ పిఎం నరేంద్ర మోదీ గారు సొంతగా తానే ట్వీట్ చేసి 2017 సంవత్సరంలో చెప్తున్నారు. చూడండి మోదీ గారు ఏమన్నారు. పిఎం మోదీ ప్రెజెంటెడ్ పిఎం నెతన్యాహు రెప్లికాస్ అంటే దానిలాగా కనపడేవి, replicas of 2 sets of relics from Kerala that regarded as key artifacts in the long Jewish history of India. ఓకే, ఏమంటారు ఇప్పుడేమంటారండి? అంటే మొదటి శతాబ్దంలోనే వచ్చింది క్రైస్తవ్యం, క్లియర్ అయిపోయింది. మోడీ గారు కన్ఫర్మ్ చేశారు. మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు ఈ ట్విట్టర్ ద్వారా మనకి కన్ఫర్మ్ చేశారు. లేదు, ఇంకా 2 ట్వీట్లు ఉన్నాయి సార్. ఓకే, ఇన్ అడిషన్ ఇది కూడా పిఎం గారి ట్వీటే. ఇన్ అడిషన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఆల్సో ప్రెజెంటెడ్ పిఎం నెతన్యాహు తోరా అంటే పంచకాండాలు కదా, తోరా, yes, మోషే ధర్మశాస్త్రం కదా, ఆది కాండం, నిర్గమకాండం, అవి తోరా స్క్రోల్ అంటే ప్రతులు, స్క్రోల్ డొనేటెడ్ బై ద పరదేశీ జూయిష్ కమ్యూనిటీ ఇన్ కేరళ. ఓకే, రైట్ అండి. ఇండియాలో కూడా స్క్రోల్స్ ఉన్నాయి అన్నమాట, ఒరిజినల్. ఓకే, తప్పకుండా ప్రతులు ఉన్నాయి. yes, అది ఆ ప్రతుల్ని చూసి పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ తోటి మళ్ళీ చేతులతో రాయించి నెతన్యాహు గారికి గిఫ్ట్ ఇచ్చారు మన గౌరవ ప్రధానమంత్రి గారు. నెక్స్ట్ అండి, అంటే తెలుసు, అందరికీ తెలుసు. మూడో ట్వీట్, a metal crown covered in gold sheet in floral ornament style bearing motifs typical of lamps and decoration of South India. ఇవి కూడా ఆదిమ కాలపు చర్చిల్లో యూజ్ చేసే ల్యాంప్ అంటే దీపాలు, గోల్డ్ కోటింగ్ తోటి ఉన్నవి ఇవన్నీ. వీటిని కూడా ప్రతులు తయారు చేయించి మొత్తం మూడు ఐటమ్స్ బెంజమిన్ నెతన్యాహు గారికి మన గౌరవ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మార్తోమా సిరియాయిక్ చర్చిలో ఉన్న ఒరిజినల్స్ యొక్క రెప్లికాస్. ఓకే, రైట్. అంటే ఇంకా సజీవ సాక్ష్యాలు ఉంచారు మన దగ్గర. ఎస్, సజీవ సాక్ష్యాలు మనకు ఉంచారు. వీక్షిస్తున్న వీక్షకులు ఇప్పుడు ఏమంటారు? ఎస్ అండి, బ్రిటిష్ నుంచి రాలేదు క్రైస్తవ్యం. బ్రిటిష్ రాకముందే బ్రిటిష్కి అసలు బ్రిటిషర్స్కి, ఇంగ్లాండ్ వారికి అసలు నాగరికత తెలియక ముందే క్రైస్తవ్యం ఇండియాలో ఉంది అని ఇందు మూలంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మీరు అంతా చెప్పారు, ఒక డౌట్ క్లారిఫై ఇవ్వలేదు నాకు. ఏంటంటే ఈ యాలామిస్కి తోమా గారికి లింక్ ఇవ్వలేదు మీరు. మనం ఒక వారం అయిందో 5 రోజులు అయిందో సమ్, ఐ డోంట్ రిమెంబర్. మనము ఎలామో ద్రవిడియన్ థియరీ గురించి చెప్పాం. వండర్ఫుల్ టాపిక్. యా, అందులో మనం ఏం చెప్పామంటే మా తాత ఎవరు? హరప్ప. ఓకే, వాళ్ళ తాత ఎవరు? ఏలాం. వాళ్ళ తాత ఎవరు? నోవా. వాళ్ళ డాడీ షేము, వాళ్ళ తాత నోవా. నోవా గారి ముత్తాత ఎవరు? ఆటోమేటిక్ గా అందరూ కూడా ఆదాం దగ్గరికి వెళ్తారు కదా. అందరం దేవుని పిల్లలమేగా. అందరూ దేవుడి పిల్లలమే. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మనకి 9-10 వచనాల దగ్గర వాళ్ళు ఏ భాషలు వాళ్ళు పెంతెకోస్తు పండగ రోజు దేవుడు వాళ్ళతో మాట్లాడిచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా అనేది మనం పోయినసారి చూపించడం జరిగింది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 9-10 వచనంలో వాళ్ళతో రకరకాల భాషలు మాట్లాడిచ్చాడు. అందులో ఏలామీయుల భాష కూడా ఉంది. ఏలామీయుల భాష అంటే ద్రవిడ భాషే, ఆదిమ ద్రవిడ భాష, ప్రోటో ద్రావిడియన్ లాంగ్వేజ్. రైట్ అండి. సో ఏలామీయుల భాష అంటే ద్రవిడులు ఎక్కడ ఉండేవాళ్ళు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండేవాళ్ళు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వచ్చి నివసించిన వాళ్ళు ఏలామీయులు. ఏలామీయులు ఎవరు? షేము కుమారులు. షేము వాళ్ళ డాడీ ఎవరు? నోవా వాళ్ళ ముత్తాతకు తాత ఎవరు సార్?
ఆదాము. ఆదాము. ఓకే. ఇప్పుడు లింక్ క్లియర్ అయిందా? వండర్ఫుల్ గా క్లియర్ అయింది. థామస్ గారు ఇండియాకు వచ్చి, భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించగలిగారు అంటే అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో ఆయా భాషలు మాట్లాడించడం ద్వారానే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ భారతదేశానికి వచ్చి ఈ ఆదిమ ద్రావిడ భాష వాళ్ళు మాట్లాడగలిగారు. yes తోమా గారు మాట్లాడగలిగారు. యా ఖచ్చితంగా